సెలెక్టివిజం కాదు, సెలెక్టివ్ రెస్పాన్స్ కాదు. సెలెక్టివిజం చాలా సెలెక్టివ్ రెస్పాన్స్. నేను అలా రెస్పాండ్ అవుతాను, అన్నిటికీ రెస్పాండ్ అవుతాను. అన్నిటికీ నేను రెస్పాండ్ అవుతా అన్న మా అన్నకి నా ధన్యవాదాలు. అలాగే జీవితకాలం నేను పోరాడడానికి సిద్ధం అన్నందుకు మా అన్నకి మరోసారి నా ధన్యవాదాలు. అన్న, మీరు నా దేవుడి స్తుతి అయిపోయింది. ఇక టాపిక్లోకి వెళ్దాం. దిస్ ఈజ్ మై కమిట్మెంట్ టు ద నేషన్. దేశం ఏ దేశం అన్నా తర్వాత మాట్లాడుకుందాం. ప్రజాశక్తి పేపర్లో ఈ నెల వచ్చింది ఇసుక దోపిడీ అన్న, నో రెస్పాన్స్. ఆంధ్రజ్యోతిలో జూన్ 6వ తారీఖు, అదేనండి ఈ సంవత్సరమే, ఈ నెలే, నల్లమడ కట్ట పక్కనే ఇసుక దోపిడీ అన్న, నో రెస్పాన్స్. ఆంధ్రజ్యోతిలో ఏప్రిల్ నెలలో వచ్చింది యథేచ్ఛగా గ్రావెల్ మాఫియా, ట్రక్కుకి 1100 రూపాయల అద్భుత సంపాదన అన్న, నో రెస్పాన్స్. ఈ వార్త ఒకసారి చూడండి. R&B స్థలాలు, హైవే స్థలాల్ని ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారు. తెలుగు తమ్ముళ్ళని మా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అనే రాశారు. మన పవన్ కళ్యాణ్ అన్న, నో రెస్పాన్స్. అందుకే అన్న కదా నల్ల టోపీ పెట్టుకుని ఉండాల్సింది అని. సరే, ఇవేవో ప్రజా సమస్యలు కాదు, పైగా అప్పట్లో సెప్టెంబర్ అక్టోబర్ 2023 కాలంలో ఎందుకు గుర్తుంటుందిగా మీకు, యాక్సెప్టబుల్ లెవెల్ ఆఫ్ కరప్షన్, అదేనండి ఆమోదయోగ్యకరమైన అవినీతి అని అన్నారు. అంటే రాబోయే కాలంలో జరగబోయే అవినీతి ఆమోదయోగ్యకరమైన అన్నట్టున్నారేమో, నాకు తెలియదులేండి, నిక్కచ్చిగా మాట్లాడాలి మనలాగా. సెలెక్టివిజం చాలా సెలెక్టివ్ రెస్పాన్స్. నేను అలా రెస్పాండ్ అవుతాను, అన్నిటికీ రెస్పాండ్ అవుతాను. సరేలేండి, ఇది యాక్సెప్టబుల్ లెవెల్ ఆఫ్ కరప్షన్ కాబట్టి మాట్లాడలేదేమోలే అనుకున్నా. మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు పని సరిగ్గా చేయడం లేదని సోషల్ మీడియాలో ఒక ఆయన పోస్ట్ పెట్టారట. ఆయన హైకోర్టు న్యాయవాది. ఆయన మీద ఎవరో దుర్మార్గులు దాడి చేశారట. మా రాధాకృష్ణ అన్న రాశారు, చూడండి. మా అన్న మాట్లాడారనుకుంటున్నారా? యాక్సెప్టబుల్ లెవెల్ ఆఫ్ గోండాయిజం ఏమో అన్నగారు మాట్లాడినట్లు లేరు. పట్టపగలే ఒక ఆంధ్రజ్యోతి విలేకరిని నడి రోడ్డు మీద హత్య చేశారు. నా దేవుడు దానికి రెస్పాన్స్ ఇచ్చారని మీరు అనుకున్నారేమో, నేను అనుకున్నా. యాక్సెప్టబుల్ లెవెల్ ఆఫ్ గోండాయిజం ఏమో అన్నగారు మాట్లాడినట్లు లేరు. నల్లటోపీ మహిమ. మే 2026లో వచ్చిన ఆంధ్రప్రభ వారి వార్త ఒక్కసారి చూడండి. నా పొలం ఆక్రమించారేంటి మహాప్రభు అని అడిగినందుకు రామ్దాస్ మాలిష్ చేశారంట. యాక్సెప్టబుల్ లెవెల్ ఆఫ్ గోండాయిజం ఏమో అన్నగారు మాట్లాడినట్లు లేరు. మే 2026, అదేనండి గత నెలే, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో మా భూమిని ఎందుకు ఆక్రమించారు మహాప్రభు అని అడిగినందుకు పళ్ళు రాలగొట్టారట. యాక్సెప్టబుల్ లెవెల్ ఆఫ్ గోండాయిజం ఏమో అన్న, నో రెస్పాన్స్. నల్లటోపీ మహిమ. సెప్టెంబర్ 29, 2025 ప్రజాశక్తి వారి వార్త చూడండి. జనసేన నాయకుడు ఎవరో అవినీతికి పాల్పడ్డారని కంప్లైంట్ చేశారని మీకు తెలిసే ఉంటుంది, ఏం చేసుకుంటారు కాబట్టి చూడండి. సరేలే, ఇందాకటిది యాక్సెప్టబుల్ లెవెల్ ఆఫ్ కరప్షన్ మాట్లాడలేదు, ఇది గోండాయిజం కదా మాట్లాడతారేమో అనుకున్నా. చూస్తుంటే ఇది యాక్సెప్టబుల్ లెవెల్ ఆఫ్ గోండాయిజం ఏమో అన్నగారు మాట్లాడినట్లేరు. సెలెక్టివిజం చాలా సెలెక్టివ్ రెస్పాన్స్. నేను అలా రెస్పాండ్ అవుతాను, అన్నిటికీ రెస్పాండ్ అవుతాను. యాక్సెప్టబుల్ లెవెల్ ఆఫ్ కరప్షన్ అయిపోయింది, యాక్సెప్టబుల్ లెవెల్ ఆఫ్ గోండాయిజం అయిపోయింది. ఇక రేషన్ మాఫియాలు గట్రా మాట్లాడండి అన్న ఎలాగో సీజ్ ద షిట్ అనేసారు కదా, ఇక నేను మాట్లాడలేనండి. సెలెక్టివిజం చాలా సెలెక్టివ్ రెస్పాన్స్. నేను అలా రెస్పాండ్ అవుతాను, అన్నిటికీ రెస్పాండ్ అవుతాను.